బాగున్నానండి. నేనైతే ఈ వీడియో చేయకూడదు అనుకున్నానండి. ఎందుకంటే నేను ఎవరి గురించి ఒక మాట అనడం కానీ ఎవరిని వ్యతిరేకించడం నాకు ఇష్టం ఉండదు. కానీ ఈ వీడియో నేను ఎందుకంటే అతను ఆ వీడియోలు నేను ఫస్ట్ నుంచి చూస్తున్నా కుకింగ్ ఛానల్స్ అన్నీ. నాకు బాధ ఎక్కడ కలిగిందంటే నేను చిన్నపిల్ల అంత యాక్టివ్గా ఉంది. మీకు చూడండి లచ్చక్క టీవీ అండి. అతను ఫస్ట్ కుకింగ్ వీడియోస్ చేసేవాడు. ఇప్పుడు మ్యారేజ్ అయిన నుంచి ఇంకా కంటెంట్ ఏంటనేది ఎవరికి అర్థం కావట్లేదు. చాలా వరకు బ్యాడ్ కామెంట్ చాలామంది తిడుతున్నారు పెడుతున్నారండి. నాకు మెయిన్ బాధ ఎక్కడ కలిగిందంటే ఇతను ఎన్ని కంటెంట్ పెట్టినా నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ పాప ఒక రోజుకు ముందు అతను ఏమన్నాడంటే ఇలాగా పడిపోయింది మా పాప ఉయ్యాల నుంచి పడిపోయింది, విరిగిపోయింది, తలకు తగిలింది, 2 లక్షలు అవుతుంది అని అన్నారండి. మళ్ళీ తర్వాత వీడియో చూస్తే మా పాప యాక్టివ్గా ఉందండి, డిశ్చార్జ్ చేస్తామనంటే ఎలా అండి సాధ్యం? అలా నాకు అర్థం కాదు. ఇప్పుడు మన పిల్లలకు ఏదైనా చిన్న ఫీవర్ వస్తే మనం ఎంత బాధపడతామండి, ఊహించుకోవడానికే ఎంత టెన్షన్ పడిపోయి ఎంత ఇదంట. అలాంటిది ఒక చిన్న పిల్లల మీద కూడా కంటెంట్ తీసుకుంటాను. నీకు ఏమైనా కంటెంట్ లేకపోతే ఏ కుకింగ్ ఛానల్ పెట్టుకునో అలా పెట్టుకోవచ్చు, లేదంటే మీ పిల్లలకి ఏమైనా తినిపించినోటో లేదా కొత్త వీడియో చేసుకోవచ్చు. అంతేగాని పిల్లలకు సంబంధించి కంటెంట్లు చేయకండి ప్లీజ్. మీకు ఎలా మనసు వస్తుందో నాకు తెలియదు కానండి. నాకైతే చాలా కోపం వచ్చేస్తుందండి. ఆ పిల్లని నేను వీడియో చూసాను, చాలా యాక్టివ్గా కూడా ఉంది. అలాంటి పిల్లని ఎలా అర్థం కావట్లేదండి. వాళ్ళకి మాత్రం చాలా గట్టిగా శిక్ష వేయాలి. మీరు కూడా సపోర్ట్ చేయండి. వాళ్ళ గురించి మీకు ఎంతమందికి తెలుసు నాకు కామెంట్ చేయండి. తర్వాత నెక్స్ట్ వీడియో చేయమంటే నేను చేస్తాను. లచ్చక్క టీవీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.